కిషోరు మానస వాళ్ళు లేరా? లేరు, వాళ్ళు పోయిండ్రు. ఇక వాళ్ళ ఇంటికి పోయిండ్రు. ఏ ఇంటికి పోయిండ్రే? మానస ఒక్కతే పోయింది కదా వాళ్ళ ఇంటికి. అవు కరెక్టే, మానస ఒక్కతే పోయింది. దాని తర్వాత ఏమైందంటే ఆమె ఎగ్జామ్ రాద్దామని హైదరాబాద్కి పోతా అని చెప్పింది. మళ్ళీ అట్లా కిషోర్ని పిలిచింది, కిషోర్ పోయిండు. ఇద్దరు కలిసి వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి పోయిండ్రు. మీ చెల్లి వాళ్ళ ఇంటికా? అవు అక్కడే ఉన్నారు ఇప్పుడు. ఆహా, ఉంటారనుకుంటా కదా, ఎగ్జామ్ రాసి వచ్చే వరకు ఆడే ఉంటుంది కదా. ఇక నెల ఉంచుతా అన్నది మళ్ళా. కరెక్టేనే, అత్త వాళ్ళ ఇంట్లో కూడా ఉండాలి. ఏమవుతుంది ఉంటుంది ఎట్లాగో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఎగ్జామ్ నెల వరకు అవుతాయి. ఆడే ఉంటుంది ఇక. కానీ చదువుకోవాలి కదని, ఆమె చదువుకోవాలి, పనులు చేయాలి. ఎట్లా చేస్తారు చెప్పు? అత్తగారింటికి వెళ్ళినాక పనులు చేయకుండా అయితే ఉంచరు. నువ్వు టెన్షన్ తీసుకోకే. ఆమె మా చెల్ల అట్లాంటిది కాదు. ఆమె సగం పనులు చేస్తుంది, సగం కోడల్ని చేపిస్తుంది. అవసరం లేకపోతే మొత్తం ఆమె చేస్తుంది. కానీ ఇట్లా చెయ్యదంతా. మేము అందరత్తల్లా చూసుకోమే, మన సొంత బిడ్డల్లా చూసుకుంటాం. మనం కోడల్ని ఎట్లయితే చూస్తామో తర్వాత వాళ్ళు మనల్ని అట్లా చూస్తారు. మనం వాళ్ళని మంచిగా చూసుకుంటే ఎప్పుడో అప్పుడు వాళ్ళకు కూడా తెలిసి మనల్ని మంచిగా చూసుకుంటారు. అవ్వే నువ్వైతే వేరే, మన లక్ష్మి అంటే వేరే. అత్త కోడలు ఏం పట్టించుకోదు. నువ్వు కూడా పట్టించుకోవు కదని, నువ్వు కూడా మంచిగానే ఉంటావు. కానీ ఆమెకి ఎవరున్నారే, నేను తప్ప. నాకు ఆమె ఉంది, ఆమెకి నేనున్నా, అంతే. ఇంకెవరున్నారు మాకు? అందుకే ఉంటాం ఇక, మంచిగా ఉంటాం మేమిద్దరం. ఇక మన నవ్వుల పుల్ల అందరు మంచోళ్ళే ఉన్నారే. పోనీ కానీ అది ఏమైంది, జాబ్లు ఇచ్చిండా మరి సారు? అంత ఆగమాగంలో పిలిచిండు అందరినీ. ఇస్తా అన్నాడు, మరి నెల అవుతుంది. ఏమో అడగాలి మళ్ళా. మా కూడలు ఇచ్చొచ్చింది, అడుగుతా మా కూడని ఒకసారి ఏం జరుగుతుందని. ఓ కూడలా, తెల్లారింది, లేకపోతే అయితే లేదా? నా కొడుకేమో ఏం తినకుండా పొద్దునే పోయిండు, నువ్వేమో పడుకునే ఉంటావా? లేదత్తా, నాకు ఈరోజు మంచి అనిపిస్తలే, అంత శాతం అయితలే, అందుకు లేవలే. లేకపోతే లేచేదాన్నత్తా, చేసిచ్చేదాన్ని ఏమన్నా. ఏమోరా, ఇక్కడ ఇట్లా చేస్తావు అంటే ఇంట్లో ఏమేమి చేస్తావో. నా కొడుకుకి టిఫిన్ ఏమైనా ఇస్తావా లేదా? తిండి పెడతావా లేదా? అయ్యో అత్త, మీరు అట్లా ఎందుకు అనుకుంటారు? నేను బరాబర్ టైంకి అన్నీ చేసి పెడతా. ఇంత లేట్ వరకు కూడా ఎప్పుడు పడుకోను. ఈరోజు ఎందుకో శాతం అయితే ఎట్లా అనిపిస్తుంది అంతా, అందుకు. అట్లయితే డాక్టర్ దగ్గరికి పోదాం. ఇలా నీరసంగా పడుకొని ఉండకు, మంచిగా యాక్టివ్ ఉండాలి. పనులన్నీ చేసి పెట్టాలి. తెల్లారి ముందే అన్ని పనులు చేసి ఉండాలి. అత్త అట్లని చెప్తా, నేను ఇంట్లో అట్లని చెప్తా. అన్ని పనులు అయిపోతాయి నాకు. కానీ ఏం చేద్దాం ఈరోజు, ఇక శాతం అవుతుంది. అవుతుంది లేచి 2 పనులు చేసినా అంటే శాతం అవుతుంది. ఓ జప్పున మొహం చేతులు కడుగు, స్నానం చేసిరా, వంట చేయి, బోలు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, అన్ని పనులు ఉన్నాయి, అట్లనే వాడి. ఎప్పుడు చేస్తావు? జల్దీ చేసి టిఫిన్ కూడా చేయాలి. మీ మామకి మస్తు ఆగలేస్తుంది, జల్దీరా. అగు వేరేనే కనిపిస్తుంది కదా మా అత్త. ఇన్ని రోజులేమో తీపిగా చక్కెరలా మాట్లాడింది, ఇప్పుడేంది ఇట్లా మాట్లాడుతుంది మొత్తం కాకరికాయలా? కొడుకున్నప్పుడేమో ఎంత మంచిగా చూసుకుంది బిడ్డలా, ఇప్పుడేంది ఇట్లా చూస్తుంది నన్ను? అరే ఆరోగ్యం బాగాలేదంటే పనులు చేయమంటుంది. ఏం నడుస్తుంది మీ మైండ్లో? అమ్మయ్యా, పనులన్నీ అయిపోయినాయి. జనంతా ఆయన కాల్ చేసి మాట్లాడతా, చేరుకున్నాడో లేదో మరి. హలో, చేరుకున్నారా? చేరుకున్నా, అప్పుడెప్పుడో చేరుకున్నా. ఇప్పుడు లంచ్ చేస్తాన్నా. అగో ఈమె ఎవరితో ఫోన్లో మాట్లాడుతుంది? నా గురించి చడి చెప్తుందా వాళ్ళ అమ్మకి? పొద్దునుంచి ఏమైనా తిన్నారా లేరా? లేదు, టిఫిన్ ఏం చేయలే. అగో అత్త మస్తు అంటుండే, టిఫిన్ చేసి పెట్టాలి నా కొడుకుకి, నా కొడుకు ఆకలితో పోయిండు అని అంటుండే నన్ను. ఏదైనా దారిలో తింటే అయిపో కదా. అంటే నా కొడుకుకి చాడీలు చెప్తుందన్నమాట. అమ్మ ఇంత కంత్రి దానిది అని అస్సలు అనుకోలే నేను. విందా మేమేం చెప్తుందో విందా. నా పేరు కళ్యాణి, ఇట్లాంటి కోడల్ని ఎట్లా అదుపు పెట్టాలో నాకు తెలుసు. ఫస్ట్ ఏం మాట్లాడుతుందో విందా. పోనీతి, తిన్నావా మళ్ళా నువ్వు? ఏడ తిన్నా, తినలే, ఇవరి దాకా పనిలే చెప్తూ ఉండే. ఇప్పుడు జర టైం దొరికింది, మీకు కాల్ చేసి అడుగుదామని చేసిన. ఎందుకు తినలే? తినొచ్చు కదా, ఎంతసేపు అవుతుంది? 2 అవుతుంది. తినవా? పో తిను. తింటా, నాకు అసలు హెల్త్ బాగాలేదు, ఎట్లా అనిపిస్తుంది, అంత తినబుద్ధి అయితలే. అగో మరి హెల్త్ బాగాలేకపోతే తినకుండా ఎట్లుంటావు? పో హాస్పిటల్ అన్న వెళ్ళు, హాస్పిటల్ వెళ్ళు. నేను అమ్మకి చెప్తా, అమ్మకి పోనీ. అద్దు, ఉండనియండి, నేను చూస్తా, ఈరోజు చూస్తా, మంచి అనిపించకపోతే పోతా రేపు. కానీ అరే తినుపో, ఫస్ట్ తిని నాకు కాల్ చేయి. పో, లేకపోతే అమ్మకి కాల్ చేయాలా? హాస్పిటల్ తీసుకోపోని. అరే మీరు అంత పరేషాన్ చేయకండి, నాకు ఫస్ట్ మంచి అనిపిస్తలే. సరే మరి నేను పెడతా, తర్వాత కాల్ చేస్తా. అరే కూడలా ఏం చేస్తున్నావు? అప్పటి నుంచి తినమంటే పనులే చేస్తున్నావు, అంతా హెల్త్ బాగాలేదంటున్నావేమో, పనులు చేస్తున్నావు. తినమంటే తింటలే, దారా తిందాందా. నేను కూడా తినలేదా, తిందాందా. ఎవరు మమ్మ వచ్చిందా? అవును, అత్త వచ్చిండ్రు.
దే ఒకసారి మమ్మీతో మాట్లాడతా. ఇదిగోండత్త మాట్లాడతానంట. అదేరాది ఎట్లా రా కిషోరు? మానస్ ఎట్లా పనులు చేస్తుందంతా చెయ్యకన్నా. అరే మంచి లేదు, నీ ఆరోగ్యం మంచి లేదు, ఎందుకు పనులు చేస్తాను? పనులు చేస్తుంది. తినురా బిడ్డని పొద్దు నుంచి ఒకటే వెనకబడినా తింటదా? తింటలే. ఏమైందో ఏందో హాస్పిటల్ కూడా తీసుకుపోతా అన్నా. అవునమ్మా, నువ్వు నన్ను కూడా అంటావు తిన్నాను కానీ ఇక ఆమెకి హెల్త్ బాగాలేదనుకుంటా. ఇప్పుడే తినమంటే తిట్టింది. పోనీతి, ఆమెను మంచిగా చూసుకో, జాగ్రత్తగా చూసుకో. ఆమె హెల్త్ బాగాలేదనుకుంటా, హాస్పిటల్కి తీసుకో. ఏదో తేడా కొడుతుంది కదా మా అత్త. ఇవరిదాకా ఒకటి, ఇప్పుడేమో ఒకటి. కొడుకు ముందేమో సక్కర, కొడుకు లేనప్పుడేమో ఎట్లా చూస్తుంది, రాక్షసిలా చూస్తుంది. ఏంది ఇదంతా? పనులు చేయమన్నది, ఫోన్లేమో పనులు చేయకంటుంది. అమ్మో, ఈ సొంటిదాన్నని నేను అనుకోలే. అన్నారా నేను? అడుగు మన మానసని అడుగు. హాస్పిటల్ పోదామని అన్నానా లేదా అడుగు. చెప్పరా మానసా? అవు అన్నారు కానీ ఇక నేనే అద్దు తర్వాత పోదాం అనుకున్నా. అచ్చా అవన్నీ ఉండనియండి. ఇక అమ్మ కూడా నీకోసం వెయిట్ చేస్తుందంట. అమ్మ కోసం అయినా తిను, ఇద్దరు కలిసి తినండి. మంచిగా ఉంటుండ్రి. ఇక నేను నెల తర్వాత అత్త తీసుకోవడానికి. ఇక ఏమంటారు, ఏమైనా అనిపిస్తే మా అమ్మ తీసుకోపోతుంది. మంచిగా చూసుకుంటుంది, మంచిగా ఉంటుండ్రి. సరే సరేరా, నువ్వు పెట్టు, ఫోన్ పెట్టు. నేనున్నాను కదా, మంచిగా చూసుకుంటా. అన్నం పట్టించేదా? అరే అమ్మ, ఏం చెప్పాలి, అంత కంత్రిది మొత్తం. అరే మొత్తం వింటూనే ఉంటుంది. ఫోన్లో మాట్లాడినా వింటూ ఉంటుంది. అంతా నా ఇంకనే తిరుగుతుంది. నేను పడుకొని ఉంటే మాత్రం అసలు ఆమె కంటికి ఎంత మంటెత్తదో కానీ అసలు పడుకొని ఇయ్యదే. ఏందంటే ఆ పనులు చెప్తుంది. ఇంటి పని మొత్తం అయిపోయినా కూడా జరంత రెస్ట్ తీసుకున్నామనుకో తీసుకొస్తుంది. ఇది కోసిపెట్టు, అది మంచి చేసి పెట్టు, ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి, ఏదో ఒకటి తీసుకొస్తుంది. జరంతా ఆయనతో ఫోన్ మాట్లాడినా వచ్చి ఉంటుంది ఏం మాట్లాడుతున్నా అని. ఆయన ముందేమో సక్కర, ఆయన ఇంకా ఎట్లా చెప్తుంది తెలుసా అని. టీవీ సీరియల్లో అత్తలు ఉంటారు కదని మొత్తం అట్లా అని చెప్తుంది అంతా. అవునా అని? అమ్మ, నేను ఆమెను ఇట్లా అనుకోలేదే. ఎంత మంచిగా అన్నది, బిడ్డలా చూసుకుంటా అట్లా ఇట్లా అన్నది. ఆ లక్ష్మి మంచిగా చూసుకుంటుంది కాబట్టి వీళ్ళింటికి ఇచ్చినాం మనం. పోనీతి, ఇచ్చుడు బుచ్చుడు కాదు కానీ అల్లుడు మంచిగా ఉన్నాడు కదా, ఈమె ఎట్లుంటేంది, ఒక నెల ఉంటా, దాని తర్వాత ఎందుకుంటా కానీ చెప్తానని. ఎట్లుందా అమ్మో, అసలు వేరే ఉంది అంతా. అట్లనే ఉంటారు అందరు అత్తలు, అట్లనే ఉంటారు. మంచిగా అయింది నువ్వు వేరే దగ్గర ఉంటావు, ఈమె దగ్గర ఉంటే నీ ప్రాణం సంపక తినేది. ఎట్లా అట్లా తింటుంది? నేను కూడా మామూలు దాన్న, చదువుకున్న దాన్ని, నేను కూడా ఆమెకు జవాబు ఇవ్వగలుగుతా. కానీ ఒకటే నెల ఉన్నా కదా అని ఏమన్నట్లే. కరెక్ట్ అయితే ఉండు, మంచిగా ఉండు. ఏం చేస్తావు చూద్దాం. ఎక్కువ తక్కువ చేస్తే ఇంటికి వచ్చేసేయి. మేము ఇప్పుడు కూడా నేను మంచిగా చూసుకోగలుగుతాం. అరే అమ్మ, అంత పెద్దవారికి ఎందుకు తీసుకోబోతున్నావు? అల్లుడు మంచిగా ఉన్నాడు కదా, వీళ్ళతో ఏంది మనకు. అవన్నీ పోనీ కానీ ఎట్లుంది నీ హెల్త్? ఎట్లుంది? ఎట్లా అనిపిస్తుంది అన్నావు? అవ్వ ఎట్లా అనిపిస్తుంది? అంత తినబుద్ధి అవుతుంది, అంత బాడీ మొత్తం ఎట్లా శాతం అవుతలేదే, మొత్తం కడుపులో నొప్పి వస్తుంది, అంత అసలు మంచిగా అనిపిస్తలే. ఇక జర్నీ చేసినావు కదా, కార్ జర్నీ చేస్తే ఇక ఇట్లానే అనిపిస్తుంది, నీకు అంత తిప్పుతుంది. మంచిగా నువ్వు నిమ్మకాయ జ్యూస్ చేయి. ఇక చక్కెర వేయకుండా ఉప్పేసి నిమ్మకాయ జ్యూస్ చేయి, మంచిగా అనిపిస్తుంది. ఇంట్లో నిమ్మకాయలే లేదే, కొని పెట్టుమన్న మా అత్తకి. అబ్బో, నిమ్మకాయలు ఎక్కువ రేటు ఉన్నాయి, నేను తీసుకురాను అన్నది. అవో, ఇంత పెద్ద ఇల్లు కట్టి పెట్టున్నది, ఇంత పిసినారినా? ఏం చెప్తామే, అంత పిసినారి. తినేటప్పుడు కూడా చూస్తూ ఉంటుంది. నేను అన్నం, నాతో పాటు అన్నం తింటుంది. అంటే పొద్దుననే తింటుంది, 8కి తింటుంది, 10కి తింటుంది, దాని తర్వాత నాతో తింటుంది 2కి. నేనేమో తెల్లారి నుంచి ఏం తినకుండా 2కి తింటే ఇట్లనే చూస్తుంది. ఏం తింటుంది, ఎంత తింటుంది, అట్లనే చూస్తుంది. ఇక నాకు ఎట్లా అనిపిస్తుంది, తినబుద్ధి అవుతుందా అట్లా చూస్తే? నేనేమో తక్కువ తిన్నా, నాకేమో ఇప్పుడు ఆకలి ఎత్తుంది. అట్లా నువ్వు చెయ్యకే, ఆమె చూస్తే చూడండి, డిష్ ఏం దాకదు. తినేసి లాస్ట్ ఒక ముద్ద పక్కన పెట్టే ఆమె పేరు మీద అని. ఇక నువ్వు తినేసి కడుపు రెండో తిను, అట్లా చూస్తానని సిగ్గుపడకు. అగో అమ్మ, ఎవరు అత్తాను రే, నాకు తెలిసి మా అత్తనే అత్తాను అనుకుంటా. సరే మరి నేను ఫోన్ పెడతా. ఏం చెప్తానా వీడా? ఏం లేదత్తా, ఏం లేదు, జరంతా పైకి వచ్చిన చూద్దామని. ఇల్లు చూడలే కదా ఇప్పుడు, పైకి వచ్చిన జర గాలి తీసుకుందామని. అచ్చా, చాయ్ ఎవరు చేస్తారు? సాయంత్రం అవుతుంది, చాయ్ పెట్టవా? నీ మామకేమో సాయంత్రానికి చాయ్ కావాలి కంపల్సరీ. నువ్వు ఈడ తిరుగుతూ ఉంటే ఎట్లా? చాయ్ పెట్టవా? పెడతా, మంచి చాయ్ పెడతా మీకోసం కూడా, మామ కోసం మీకోసం ఇద్దరికి చాయ్ పెడతా. కానీ చాయ్ పెట్టడానికే అత్తన్న నేను అసలు. దా, మళ్ళీ సాయంత్రం బోలు ఉంటాయి, దాని తర్వాత వంట చేయాలి. మేమేమో 7కే తింటాం మళ్ళా. టెన్షన్ పడకుండ్రీ, 6కే చేసి పెడతా. 6కే చేసి పెడతా, 6కే తినుండ్రీ. సల్లగా నచ్చదు మాకు, 6కి కాదు, బరాబర్ 7కి ఉండాలి వంట. ఓకే కంపల్సరీ ఉంటుంది. 7కి మంచిగా మీకు చేసి పెడతా, టెన్షన్ పడకుండ్రీ. మళ్ళదా దీని మోహన్ చూస్తేనే సర్వబుద్ధి అవుతుంది. ఈ అవ్వ నా గండానికి పడ్డది. మంచిగా చేసినావు బిడ్డ, వంటకం మస్తు చేసినావు. థ్యాంక్ యూ మామయ్య గారు. మళ్ళా నా కూడాలంటే ఎట్లా చెప్తుంది, బరాబర్ నా తీరే చెప్తుంది. నా అంతనే చేసింది, నేను ఎట్లా అయితే మంచిగా చేస్తానో నా అంతనే చేసింది.
అచ్చచ్చా మామయ్య ముందు కూడా ఈమె ఇట్లానే ఉంటుందన్నమాట. సరే సరే, అవ్వ కరెక్టే. అత్త కన్నా నేను మంచి చేయలేను, అత్తని మంచి చేస్తే దాని తర్వాత నేను. సరేరా బిడ్డ, పో ఇక రెస్ట్ తీసుకురా, పోయి పడుకో. అవు మామయ్య, పోయి సీదా పడుకో. వీళ్ళ కాళ్ళకి ఫోన్ చేయకుండా సీదా పడుకో, సరేనా? అత్త ఎవరికి ఫోన్ చేస్తాయా ఇంత రాత్రి? పడుకుంటాయో, పొద్దు నుంచి రెస్ట్ లేదు నాకు, నా జీవితానికి. నాకు హెల్త్ బాగాలేకున్నా పొద్దు నుంచి రెస్ట్ లేదు కదా, ఇప్పుడైనా జరంతా పడుకుంటా. ఇక మీరే పర్మిషన్ ఇస్తాను. పడుకో పడుకో, తెల్లారే లేవాలి, 5కి లేవాలి, సరేనా? సరే అత్త, మా 2కి లేమన్నా లేత్తా. అమ్మ ఎంత మంచి అనిపిస్తుంది, పొద్దు నుంచి ఇప్పుడు పడుకున్నా ఎంత మంచి అనిపిస్తుందో. పొద్దు నుంచి ఫోన్ చూడలే, జర ఫోన్ చూద్దాం ఏం నడుతుందో ఏందో. ఒకసారి ఆయనకు కూడా కాల్ చేసి మాట్లాడతా. అనుకున్నా కరెక్టే అనుకున్నా. అగో అత్త మీరేం తీయడం, పడుకోలే ఇంకా? నేను పడుకుంటా, నువ్వు పడుకోలే అని వచ్చిన, నాకు తెలుసు ఫోన్ వాడతావని. ఇప్పుడు లేదు అత్త, పడుకుందామని. పడుకుంటాయా? నీ హెల్త్ బాగాలేదు, ఫోన్లు యూజ్ చేస్తావు, మళ్ళీ లేట్లు ఎత్తావు, ఇవన్నీ చేస్తావు నాకు తెలుసు, అందుకే ఈరోజు నేను ఇదే పడుకుంటా. లైట్ ఆఫ్ చేసి పడుకో ఇక. అరే జర్రా ఫోన్ మాట్లాడదాం అనుకున్నా ఆయనతో, అది కూడా మాట్లాడలేకపోతున్నా. ఈడ అమ్మతో మాట్లాడినా ఈమెకు ప్రాబ్లమే, నేను పని చేయకపోయినా ప్రాబ్లమే, నేను పడుకోకపోయినా ప్రాబ్లమే, నేను పడుకున్నా ప్రాబ్లమే, ఏం చేసినా ప్రాబ్లం అవుతుంది ఈమెకి. ఈడ ఫోన్ జర చూద్దాం పొద్దున్న నుంచి ఏం చూడలే అంటే అది కూడా ప్రాబ్లమే. మొత్తం బందీ చేసి పెట్టినట్టు పెట్టింది. ఛీ, నాకు అస్సలు నచ్చట్లే. ఫస్టే నాకు హెల్త్ బాగాలేదంటే ఈమె టార్చర్ పెడుతుంది, దాని తర్వాత నేను చదువుడు కూడా ఉంది నాకు. ఎగ్జామ్ ఎట్లా రాస్తా మళ్ళీ? ఏందో నా గండానికి ఇట్లా తట్టింది ఏంది, ఇట్లాంటి అత్త చేసింది ఏంది, నాకేంది ఇట్లా అవుతుంది అంత. ఈడ ఒక్క నిమిషం కూడా ఉండబుద్ది అవుతారే నాకు. ఈ విషయం ఎవరికి చెప్పలేను, ఇక ఏం చేయాలో ఏందో. మంచిది, ఈమెమో గురకలు పెట్టుకొని పడుకుంటుంది, నా నిద్ర ఏమో మొత్తానికి తీసేసింది. ఇన్ని దుఃఖాలు వచ్చినాయి నాకు.